ప్రజా సమస్యల పరిష్కారంలో విలేకరుల పాత్ర ఎంతో కీలకమైందని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు 69వ వార్షికోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పాల్గొన్నారు. కీర్తన అనాథాశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు అన్నదానం చేశారు. వార్తాపత్రికలు చూసి సమస్యలు తెలుసుకుంటానని ఎంపీ నాగరాజు తెలిపారు. పత్రికా రంగం ద్వారా ప్రతిరోజు పేపరు తూచా తప్పకుండా పేపర్ అయితే ఖచ్చితంగా చూసి ఎక్కడెక్కడ ఏ సమస్యలు అని చెప్పేసి పత్రికా రంగం ద్వారా నాకు ఎక్కువ శాతం తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీ పాత్ర చాలా అమోఘమైంది. ఎందుకంటే ప్రజలకు గవర్నమెంట్కి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ పత్రికా రంగంని మేము ప్రోత్సహించే బాధ్యత మా మీద ఎంతైనా ఉంది. కాబట్టి మేము మీ కోరికలు ఇందాక చెప్పారు. నాకున్నటువంటి ఒక చిన్న అనుభవం ఎంపీ టికెట్లు, ఎందుకంటే ఇక్కడ పాలు పంచుకోవద్దు వాస్తవం అయితే, అయినా కానీ చెప్పాల్సిన సందర్భం కాబట్టి మేమే ఉండేటువంటి నాకు ఆ ఫీల్. కాబట్టి ఎలక్షన్ టైంలో టికెట్ల పరంపరలో ఎవరికి ఇవ్వాలని అనే టైంలో పత్రికా రంగం నాకు చాలా సపోర్ట్ చేసింది. చాలా సపోర్ట్ మామూలు కాదు. చివరి మూమెంట్లో టికెట్ వస్తుందా లేదా అనే టైంలో కూడా ఈ వేదిక మీద చాలామంది ఉన్నారు. నేను వాళ్ళ పేరు ఉచ్చరించాను, కానీ చాలా కరెక్ట్గా పత్రికా రంగం వాళ్ళు రైట్ ఇన్ఫర్మేషన్ పంపించారు. దాంట్లో భాగంగా 1-2 అనే టైంలో మాకు రావడం జరిగింది. కాబట్టి పత్రికా వాళ్ళకంతా నేను ఒకసారి మీ పాత్ర అమోఘమైంది, వాస్తవాలు రాస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ప్రజల సమస్యలు ఏమన్నా కూడా నిక్కచ్చిగా రాయండి, మా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూశారు మీరు బాగా పత్రికా రంగాన్ని అనగదొక్కారు. పత్రికా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులను చాలా అనగదొక్కారు. కాబట్టి ఈ గవర్నమెంట్లో మేము అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని వేదిక మీద ఎక్కి మీరు నిక్కచ్చిగా రాయండి. మేము ఏమైనా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాం, అధికారుల దృష్టికి తీసుకుపోతాం, మేము సాల్వ్ చేస్తాం, మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కూడా పారదర్శకంగా రాయాలని చెప్పేసి కోరుకుంటూ, మీ సమస్యల పరిష్కారంలో మీరు చెప్పిన ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా సాధ్యమైనంత వరకు కలెక్టర్ గారికి మీ వేదిక నుంచే చెప్తున్నాం. కాబట్టి పరిష్కార భాగంలో జనరల్గా ఏం జరుగుతుందో ఒక ఆఫీసర్ కానీ లేదా ఒక ప్రజాప్రతినిధి కానీ మేము రొటీన్గా మెకానికల్గా వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఏ రోజుకి ఆ రోజు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ దెన్ ఒక స్కీమ్స్ వస్తూ ఉంటుంది, వాటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. బట్ ఆ టైంలో కొన్ని విషయాలు మా దృష్టికి రాకపోవచ్చు, లేదు కొన్ని విషయాలు మాకు తెలియకుండానే కొన్ని మనకి కవర్ కాకుండా వెళ్తూ ఉంటాయి. అది మనకు తెలియదు, మా దృష్టికి రాకుండా ఉంటాయి. సో అటువంటి వాటిని ప్రెస్ అండ్ మీడియా ద్వారా మీరు మా దృష్టికి తీసుకొని రావడం, సో ఎక్కడ వీలైతే అక్కడ ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి వాటికి సంబంధించి ఏదైనా మన పరిధిలో సాల్వ్ అయ్యేటువంటి ప్రతిదీ, అలాగే గవర్నమెంట్కి తీసుకెళ్ళడం ఈ కార్యక్రమంలో ముఖ్య భూమిక ప్రెస్ అండ్ ఈ జర్నలిస్టులు అందరూ కూడా పాల్పంచుకుంటారు. సో ఇది ఒక విధంగా ఏంటంటే ఇట్ ఈస్ అ వాయిస్ ఆఫ్ పూర్ పీపుల్ కానీ లేదు వాయిస్ లేనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాయిస్ని మీరు వినిపిస్తూ ఉంటారు.